హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద వ్లాగ్స్. సమ్మర్ వచ్చేసింది కదా. మేమైతే కుండ తెచ్చుకున్నామండి. కొత్త కుండనైతే తెచ్చుకున్నాము. మరి మీలో ఎంతమంది ఈ సమ్మర్లో కొత్త కుండ కొన్నారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. కుండ తీసుకునేటప్పుడు అక్కడే వాటర్ వేసి ఎక్కడైనా కారుతున్నాయేమో అని చూసాము. అలా చెక్ చేసిన తర్వాతనే ఇంటికి తెచ్చుకున్నామండి. మరి ఈ కుండను ఎలా క్లీన్ చేయాలి అంటే, ఫస్ట్ కుండ నిండుగా వాటర్ వేసి ఒకరోజు అలానే ఉంచి తర్వాత రోజు ఆ వాటర్ను తీసేసి మనం కుండనైతే వాడుకోవచ్చండి. అయితే ఈ కుండను కడగడానికి మనం లోపల చేయి పెట్టకూడదండి. అలా లోపల చేయి పెట్టడం వల్ల నీళ్ళు చల్లబడవండి. నీళ్ళు చల్లబడకపోవడమే కాకుండా మట్టి వాసన కూడా వస్తాయంటండి నీళ్ళు. అందువల్ల మనము ఆ కుండలో చేయి పెట్టి కడగకుండా మనము అందులో వాటర్ వేసి 2-3 సార్లు అలా గలగరించి ఆ కుండలో వాటర్ నింపుకొని మనం వాడుకోవచ్చండి. లోపల చేయి పెట్టి కడగద్దండి, ఎందుకంటే మట్టి వాసన నీళ్ళు అందులో మనం వాటర్ వేసిన తర్వాత ఆ నీళ్ళు కూడా మనకు మట్టి వాసన అనేటివి వస్తాయండి. అందుకోసమని మీరైతే చేయి పెట్టి కడగద్దు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఈ కుండను బాణా అని అంటాము. మరి మీరు ఏమని పిలుస్తారో కామెంట్స్ చేయండి. ఈ సమ్మర్లో ఫ్రిడ్జ్ వాటర్ కంటే ఈ బాణలో నీరు త్రాగడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ కుండను కొనడానికి కూడా వారాలు తిథులు చూసుకోవాలంటండోయ్. మరి మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మనం ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు అడిగి మరీ తెచ్చుకోవడం చాలా మంచిది కదండి. నిజంగా ఇలా అడిగి తెచ్చుకోవడం వల్ల చాలా మంచిదండి. మరి ఏ వారంలో కొనాలి, ఏ వారంలో కొనకూడదు అనేది చూడండి. ఈ కొత్త కుండను మనం ఇంటికి తెచ్చుకునే వారంలో మంగళవారము, శుక్రవారము అస్సలు తెచ్చుకోకూడదంటండి. మంగళవారము, శుక్రవారము కొత్త కుండను ఇంటికి తెచ్చుకోకూడదంట. అలాగే తిథులు వచ్చేసి చవితి, నవమి, అష్టమి ఈ తిథుల్లో కూడా కొత్త కుండను ఇంటికి తెచ్చుకోకూడదని చెప్తుంటారు. ఈ రోజుల్లో కాకుండా మరి ఎప్పుడైనా మనము కుండను ఇంటికి తెచ్చుకోవచ్చండి. అలాగే మేము అక్కడైతే కుండను తీసుకునేటప్పుడే ఇక్కడ స్టాండ్ కూడా తీసుకున్నామండి. ఈ స్టాండ్ వచ్చేసి 60 రూపాయలు, కుండ వచ్చేసి 200 అండి. 2 అక్కడే తీసుకున్నాము, స్టాండ్ కూడా అక్కడే తీసుకున్నాము. అక్కడ తీసుకునేటప్పుడు ఏం అనిపించలేదు, కానీ స్టాండ్ బాగానే ఉంటుంది అనిపించింది. కానీ కుండ పెట్టగానే తెలుస్తుందండి, వాటర్ వేస్తే ఈ బరువుకు పడుతుందా ఈ స్టాండ్ అని. కుండలో వాటర్ వేసి పెట్టగానే ఆ కింద పెట్టిన స్టాండ్ కొంచెం వంగినట్లుగా అనిపిస్తుందండి. మరి అలాగే వంగిపోతే వాటర్ ఎక్కడ కింద పడిపోతాయో, కుండ ఎక్కడ కింద పడిపోతుందో అని మాకైతే భయం వేస్తుంది. భయం వేసి మేమైతే గట్టిగా పట్టుకున్నాం మా ఆయన వాటర్ వేస్తుంటే. కానీ మాకైతే డౌట్ వచ్చేసిందండో, ఈ స్టాండ్ అంత బరువు పట్టలేదు, కింద పడిపోతుంది అనేసి మాకైతే అనిపించింది. అందువల్ల మేము ఆ స్టాండ్ తీసేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ స్టాండ్ కింద పడితే కుండ కూడా పగిలిపోతుంది కదండి. అందుకని స్టాండ్ వద్దనుకుంటున్నాము. మేమైతే అలా ఆలోచించేస్తున్నాము, స్టాండ్ తీసేద్దామనికి అని. తర్వాత ఆ స్టాండ్ తీసేసి మా ఆయన తీసుకులో పెట్టేద్దామని చెప్తున్నాడు. చూడండి, మా పిల్లలు అసలు ఇంటికి ఏదైనా కొత్త వస్తువు తెచ్చామంటే చాలా ఆనందం అండి మా పిల్లలకి అసలు. మా ఆయన అయితే ఈ స్టాండ్ పక్కకు పడే, ఈ స్టాండ్ వద్దు అనేసి ఒక చిన్న డబ్బా తీసుకుని అందులో ఇసుక తీసుకుని వచ్చారండి. ఇసుక తీసుకుని వచ్చిన తర్వాత ఈ కుండను ఇలా పెట్టడం అయితే జరుగుతుంది. ఈ కుండను ఇలా పెట్టుకొని అందులో వాటర్ అయితే నింపేశారు. ఇప్పుడైతే ఏ భయం ఉండదండి, అసలు చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మాకు కొత్త కుండ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఏ టెన్షన్గా ఉండదు.